నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీ అందరి గురించి కూడా కనకదార స్తోత్రంలో ఉన్న మూలాంశాలు మనం మాట్లాడుకోబోతున్నామండి. ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా, కనకదార స్తోత్రం ఎలా వచ్చింది, శంకర భగవత్పాదులు ఎలా దాన్ని మన అందరికీ అనుగ్రహం చేశారు, కాసుల వర్షం గురించి మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మొత్తం స్తోత్రం అంతా కూడా మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది మనకి మొత్తం 19 శ్లోకాలు దీన్ని వివరించడం జరిగిందండి. ఫస్ట్ 7 శ్లోకాల్లో అమ్మవారు కడగండి చూపు వర్ణన జరుగుతుంది. తర్వాత మిగిలిన శ్లోకాలన్నింటిలో కూడా అమ్మవారు బంగారు వర్షం ఎలా కురిపించింది, ఆ తర్వాత అమ్మవారి వర్ణన ఇవంతా మనకి నెక్స్ట్ శ్లోకాలు జరుగుతున్నాయి అనమాట. ఫస్ట్ ఈ వీడియోలో మనం ఫస్ట్ 7 శ్లోకాలు నేర్చుకుందామండి. దానికన్నా ముందు మనకి కనకదార స్తోత్రం చేసే ముందు దానికన్నా ముందు మనకి వినాయకుడి యొక్క ప్రార్థన ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా చేసిన తర్వాత మిగతా శ్లోకం చేయాలన్నమాట. శంకర భగవత్పాదులు ఎందుకు వినాయక స్తోత్రం ఇక్కడ పెట్టారు అంటే, మనం ఏవైనా విఘ్నాలు కూడా అంటే అమ్మవారు ఆ బంగారు వర్షం కురిపించేటప్పుడు ఏమైనా విఘ్నాలు ఉంటే కూడా తొలగిపోవాలని చెప్పేసి శంకర భగవత్పాదులు ఫస్ట్ వినాయకుడి శ్లోకంతో స్టార్ట్ చేశారనమాట. ఆ శ్లోకం ఏంటో తెలుసుకుంటూ తర్వాత మిగతా లైన్స్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. చర్చింగ్ వీడియోకి వెళ్ళిపోదామండి. వందే వందారు మందార మిందిర ఆనంద కందలం ఆనందానంద సందోహ బిందురం సింధురాననం. అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, వినాయకుడు ఎవరైతే వినాయకుడిని కొలుచుకుంటూ ఉంటారో వాళ్ళకి కల్పవృక్షం వల్ల వినాయకుడు ఆనందానుభూతిని పొందుకు చేయుగాక అని చెప్పేసి మనకి ఇక్కడ వినాయకుడి శ్లోకంతో మనం దీన్ని స్టార్ట్ చేసామన్నమాట. ఆ తర్వాత మనకి కనకదార స్తోత్రం నెక్స్ట్ లైన్స్ మనం తెలుసుకున్నామండి. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతీం భృంగాంగరే ముకులాభరణం తమాలం అంగీకృతాక్ విభూతిరపాంగలీల మాంగళ్యదాసు మమంగళ దేవతాయా. అంగం హరే అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ స్తోత్రం స్టార్టింగ్ లో మన హరేతో స్టార్ట్ చేశారనమాట. ఎక్కడైతే మనకి విష్ణు సమేత లక్ష్మీదేవితో పూజిస్తుంటామో అక్కడ అమ్మవారు చాలా ఆనందపడుతూ ఉంటుంది అనమాట అండి. అందుకే మనకి ఇక్కడ స్తోత్రంలో ఫస్ట్ మనకి అంగం హరే పులకభూషణమాశ్రయంతి అంటే అమ్మవారి యొక్క చూపులకి అయ్యవారిలోని పులకింతలు మొదలయ్యాయి అనమాట అండి. ఇక్కడ అమ్మవారు అయ్యవారిని చూస్తుంటే అయ్యవారికి పులకింతలు మొదలయ్యాయి. ఆ పులకింతలు ఎలా ఉన్నాయంటే మనకి ఆ ఒక్క అయ్యవారి యొక్క శరీరం అంతా కూడా ఒక నల్లని ఒక వృక్షం వలె ఉంటే, ఆ వృక్షం చుట్టూ తమాల వృక్షం వలె ఉంటే, ఆ వృక్షం చుట్టూ తుమ్మెదలు ఉంటే ఎలా ఉంటాయో అలా మనకి అయ్యవారి యొక్క శరీరం అంతా కూడా పులకింతలతో కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. సో అలాగా ఆ పులకింతలు మనకి ఎలా ఉన్నాయంటే మనకి అంగం హరేహ పులకభూషణమాశ్రయంతీం భృంగాంగరి ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిర పాంగలీల అంటే ఈ యొక్క అఖిల అమ్మవారి యొక్క మొత్తం చూపు అంతా కూడా అయ్యవారి మీద ఉందనమాట. అలా అంత చూపు కాకపోయినా కూడా అమ్మా నీ కడగంటి చూపు కనీసం నీ చిన్న చూపు మా మీద కురిపించు తల్లి అని చెప్పి శంకర భగవత్పాదులు మనకి ఈ స్తోత్రంలో ఫస్ట్ లైన్ లో మనకి చేశారనమాట. ఆ సెకండ్ లైన్ లో ఇలా ఏం చేశారు అంటే మనకి ముగ్ధామురు విదరి వదనే మురారే ప్రేణ ప్రతాప్రణీతాని గతాగతాని మాలాదృశు మధికమభోక్పలేయ శామేశన్ సాగర సంభవాయ. అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మనకి సాగర సంభవ అంటే మనకి సముద్రం నుంచి ఉద్భవించిన తల్లి ఓ జగని అని మనకి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ కూడా అమ్మవారి యొక్క చూపు గురించి మనం వర్ణన జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ ఈ చూపులో మనకి ఏం చెప్తున్నామంటే అమ్మవారంట అయ్యవారిని చూస్తున్నారు. అయ్యవారి నుంచి వచ్చే చూపులు మనకి ఫస్ట్ అమ్మవారు చూపు అంతా పులకింతలతో మొదలైంది కదా, అయ్యవారిని పులకింతలే కదా. ఆ పులకను చూసిన అమ్మవారికి సిగ్గు మొదలైంది అనమాట. ఆ సిగ్గు అలాగే ఆ చూపు రెండు కలిసి వాళ్ళిద్దరి చుట్టూ కూడా ఒక తుమ్మెదలు మాల ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరి చుట్టూ కూడా అలా తుమ్మెదలన్నీ కూడా తిరుగుతున్నాయి అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. ఇక్కడ మనకి సృష్టి యజ్ఞం గురించి ఈ స్తోత్రంలో అంతా వర్ణించారనమాట. అసలు ఈ స్తోత్రం ఎక్కడ జరిగిందంటే మనకి భరతఖండంలో ఉన్న ఎక్కడో మనకి ఈ స్తోత్రం అంతా కూడా మనకి మొన్న మీకు ఒక క్వశ్చన్ అడిగాను, మీకు గుర్తుండే ఉంటుంది కదా. అది మనకి కాలిడిలో మనకి ఈ పటాంచభూతం అనేది ప్లేస్ లో మనకి ఇదంతా జరిగిందనమాట అండి. ఈ స్తోత్రం అంతా కూడా ఒక కారిడిలో జరిగిందనమాట. ఈ శంకర భగవత్పాదులు ఒక కారిడిలో ఒక గృహస్థురాలు ఇంటి ముందు ఈ స్తోత్రం జరిగిందనమాట. ఎక్కడో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు అలాగే అమ్మవారు చేస్తున్న ఒక సృష్టి యజ్ఞాన్ని ఇక్కడ ఈ నుంచి బాలబ్రహ్మచారిగా ఈ స్తోత్రం అంతా కూడా చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ లైన్ లో థర్డ్ లైన్ లో ఏం చెప్తున్నారు అంటే మనకి విశ్వామరేంద్ర పవిత్ర మధాన దక్షం మానంద హేతురధికం పురమిత్ర శోభి ఈశన్ విషయం తమనీక్షణ మీక్షణార్థం ఇందిరో సహోదరం ఇందిరాయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి విశ్వామరేంద్ర అంటే మనకి ఇంద్రునికి సైతం రాజ్య పదవిని అనుగ్రహించేదానా, అలాగే ఆనందం అంటే అర్థం తెలియని ఆయనకి కూడా ఆనందం కలిగించి అంటే ఎలాంటి భావన లేని ఒక స్వభావమైన శ్రీమన్నారాయణుడికే ఆనందానుభూతిని కలిగించేదంట, అధికమైన ఆనందం అనుభూతి కలిగించేదానా, అలాంటి దానివి నువ్వు నీ యొక్క ఈక్షన్ మిషన్ తుమీక్షణ మీక్షణార్థం అంటే నీ కడగంటి చూపు నీ యొక్క
పొట్టి చూపు మా మీద ఒక్క క్షణమైనా ప్రసరించలేవా తల్లి, ఆ ప్రసరించిన చూపులలో మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పేసి మనకి ఇక్కడ శంకర భగవత్పాదులు ఈ థర్డ్ లైన్ లో స్తోత్రం చేశారనమాట. ఫస్ట్ లైన్ లో ఎలా స్తోత్రం చేశారు, అమ్మవారి చూపులకి అయ్యవారి పులకంతులు స్టార్ట్ అయ్యాయి. సెకండ్ లైన్ లో మనకి ఏం చేశారు, ఆ పులకింతలన్నీ కలిసి ఒక 9 మాలలా ఫామ్ అయ్యాయి. ఆ తర్వాత అయ్యవారిలో ఇంకా ఆనందం అధికం చేసావు అని చెప్పేస్తున్నాము. ఇంకా ఫోర్త్ లైన్లో ఏం చేశామో నెక్స్ట్ ఫోర్త్ లైన్లో తెలుసుకుందామండి. ఫోర్త్ లైన్లో ఏం చెప్పాము, ఆమీయతాక్షమధిగం మధా ముకుందం ఆనందకంద మనీష్ మనంత తంత్రం ఆకేకరస్థ కనీక నిరపక్ష్మ నేత్రం భూత్యమభవే భుజంగ శయాంగనాయా. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి ఆమీయతాక్షమధిగం అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా చూసిన చూపుల కంట అమ్మవారు అయ్యవారిని చూస్తుంటే ఒక సైజ్ చేసిందన్నమాట. ఆ కన్ను సైజు ఎలా ఉందంటే మనకి ఒక కన్నంతా కూడా ముడుచుకుని మొత్తం కంప్లీట్ గా కన్ను ముడుచుకుని కన్ను మొత్తం ఓపెన్ చేసి చూస్తే మనం ఎలా అంటాం, మనకి సైట్ కొట్టడం అంటాం కదా, ఆ సైటింగ్ అంతా కూడా మనకి ఇక్కడ వర్ణించినారనమాట. అంటే అమ్మవారి ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, కన్నులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మనకి ఇక్కడ వర్ణం జరుగుతుంది అనమాట అండి. ఆ కనురెప్పలు ఆ కను సైజు మధ్యలో మనకి ఏం ఫామ్ అవుతుందంటే మనకి మన్మధుని తంత్రం అనమాట. అంటే మన్మధుని యొక్క తంత్రం అంతా కనిపిస్తున్నట్టుగా మనకి అక్కడ అర్థమవుతుంది అనమాట అండి. ఇంకా నెక్స్ట్ లైన్ లో ఎలా చేశారో చూద్దాం. కాలాంబుద లలితో రసికైట భారే ధారాధరే స్ఫురా ఘటంగనేవ మాతృసమ జగత మహనీయమూర్తి భద్రాని విశదు భార్గవనందనాయ. ఇక్కడ మనకి అసలైన కనకదార స్తోత్రం స్టార్ట్ అవుతుంది అనమాట అండి. కాలాంబు లలితో రసికైట భార్య అంటే మనకి నల్లని మేఘం వంటి స్వామి అనమాట. ఆ నల్లని మేఘం అంటే లలితోరసి కైట భార్య అంటే మనకి ఆ నల్లని వక్షస్థలం, అలా కైట భార్య అంటే మధుకైటవులను సంహరించిన తండ్రి అయిన ఆయన ఆ విష్ణుమూర్తికి మధుకైటవులు సంభవించారు కదా, సో అలాంటి వక్షస్థలం అనమాట అండి ఆ స్వామివారి మీద. అలాంటి వక్షస్థలం మీద ఒక మెరుపులాగా అమ్మవారు ఫామ్ అయిందని చెప్తాం అనమాట. అంటే నల్లని ఆకాశంలో మనకి మెరుపు వస్తే ఎంత కాంతిగా ప్రకాశిస్తూ ఉంటుందో, మనకి అయ్యవారు ఒక నల్లని దేహం మీద అమ్మవారు మెరుపులాగా ప్రకాశిస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అంటే అయ్యవారి దేహాన్ని ఒక నల్లని మబ్బుతో వర్ణించారు. అలాగే మెరుపు అని అమ్మవారి యొక్క అమ్మవారి మెరుపుతో వర్ణించారనమాట. సో ఎందుకంటే డెప్త్ గా మనం చెప్పడానికి ప్రయత్నించకూడదు, ఎందుకంటే మనం వయసుకోవడం సరిపోదు కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఏం అర్థమవుతుంది, బాహ్వంతరే మరుతిస్మృత కౌస్తుభేయ హారావళి హరణీల మలే విభాతి కామప్రభా భగవతోర్మి కటాక్షమాల కళ్యాణ భవతుమే కమలాలయ. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, మెరుపులాగా అమ్మవారు అయ్యవారి మీద వాలింది. ఆ అమ్మవారు అయ్యవారు ఎలా ఉన్నారంటే మనకి అయ్యవారి యొక్క బాహువుల మధ్యలో, అంటే ఆయన వేసుకున్న ఈ యొక్క ముత్యాల ఆభరణాల మధ్యలో అమ్మవారి యొక్క ఇంద్రనీలమణి ఆభరణంగా ప్రకాశిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి. అయ్యవారి యొక్క నల్లని వర్ణం మీద అయ్యవారు వేసుకున్న తెల్లని ముత్యాల హారములు, అలాగే అమ్మవారు ఒక ఎర్రని వర్ణన, ఆ ఎర్రని వర్ణంలో అమ్మవారు వేసుకున్న ఇంద్రనీలమణి ఆభరణాలు, ఈ కాంతి అంతా కూడా మనకి ఎలా ఉందంటే మనకి ఆకాశంలో ఒక మెరుపు పడితే ఎలా ఉంటుందో అంత కాంతిగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత మనకి ఏం చెప్తున్నారు, కామప్రభ భగవతోర్మి కటాక్షమాల కళ్యాణ భవతుమే కమలాలయాయ ప్రాక్తం పదం కలమిత్రుభావాత్ మాంగళ్యబాజ్ మజమాదిని మన్మధేన మయ్యాపతి ద్రహమంత్రమీక్షణార్థం మందార సంచమకరాలయ కన్యకాయ. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే మనకి ఈ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసిన ఈ యొక్క సమయానికి మనకి మన్మధుడు సహితం ఆ ఒక తంత్రం, అంటే మన్మధుడు వేసిన పుష్పబాణాల వలె ఆ తంత్రం అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి మన్మధుడు ఫామ్ అయ్యాడని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ సృష్టి యజ్ఞం వలన మనకి జరుగుతుంది అనమాట అండి. ఇదంతా కూడా మనకి ఈయన శంకర భగవత్పాదులు ఒక బాల బ్రహ్మగా ఒక భూలోకంలో ఉంటూ ఆ ఒక వైకుంఠంలో జరిగిన యొక్క అయ్యవారు అమ్మవారి మధ్య సృష్టి యజ్ఞం అంతా కూడా మనకి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత అసలైన మనకి కనకదార స్తోత్రం ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట అండి. దద్యాన పవనో ద్రవిడాంబుధార అస్మిన్న కించన విషంగ శిశోగి శన్నే దుష్కర్మ కర్మ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయ నయనాంబువాహ. మనకి ఏం అర్థమవుతుందంటే మనకి దద్యాన పవనో ద్రవిడాంబుధ అంటే మనకి నేను ఒక దరిద్రమైన పక్షినమ్మ, దరిద్ర బతుకులో ఉన్న ఒక పక్షిని, ఒక దీన ప్రార్థన చేస్తున్నాను తల్లి, ఒక పక్షిని నేను, నాకేమైనా కర్మలు ఉంటే
ఆ కర్ని దుష్కర్మ కర్మ అప్పనింగి చిరాయ దుష్కర్మలేమైనా ఉంటే అప్పనింగి చిరాయ దూరం. దాన్ని దూరంగా పాడేసేయి. ఎంత దూరంగా పాడేస్తావంటే అది మళ్ళీ నా దగ్గరికి రాకుండా దూరంగా ఆ దుష్కర్మనంతా కూడా విసిరి కొట్టేసేయి తల్లి అని జెప్పేసి మనమిక్కడ చేస్తున్నాం. అలా ఎందుకు చేస్తున్నామంటే నేనొక పక్షినమ్మా నాకేమీ తెలీదు అని అలా ఇక్కడ నీ గురించి నేను అలమటిస్తున్నాను. ఒక శిశువుని అమ్మా! ఇలా ఎందుకు చెయ్యాలి నువ్వు అంటే, నేను నీ శిశువుని, నేను నీ బిడ్డని, నీ గురించి అలమటిస్తున్నాను. నీ గురించి ఇక ప్రార్థన చేస్తున్నాను తల్లి. నన్ను అనుగ్రహించు అని జెప్పేసి మనకి ఇక్కడ లాస్ట్‌లో మనకి శంకర భగవత్పాదులు చేశారనమాట. అంతే. ఈ శ్లోకం విన్న తర్వాత అమ్మవారు మనకి వెంటనే అక్కడ ఆ వైకుంఠంలో ఆమె ఎలా ఉందో అలా మొత్తం అంతా మర్చిపోయి టక 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 కిందకొచ్చేసి ఈ యొక్క కాలల్లో ఉన్న ఆ గృహస్థురాలు ఇంటి ముందుకొచ్చి ఈ యొక్క బంగారు కాసుల వర్షం కురిపించిందనమాట అండి. ఆ బంగారు కాసుల వర్షం ఎలా కురిసింది? అసలు అమ్మవారు ఆ తర్వాత శంకర భగవత్పాదులు ఎలా వర్ణన చేశారు? ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందామండి. నిజానికి అంగార స్తోత్రం కనుక మనం ఖచ్చితంగా ఒక భక్తితో, ఒక ఆర్తితో కనుక చదివితే నిజానికి చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఈ శ్లోకంలో ఎక్కడ కూడా మనకి ఆ గృహస్థురాలికే ఈ శ్లోకం చెందాలి, లేకపోతే నాకే ఈ శ్లోకం చెందాలి అని మనకి శంకర భగవత్పాదులు ఎక్కడ చెప్పలేదనమాట. ఈ శ్లోకం ఎవరు చదివినా, ఎప్పుడు చదివినా, ఒక 100 సంవత్సరాల తర్వాత చదివినా, ఒక 1000 సంవత్సరాల తర్వాత చదివినా కూడా ఈ శ్లోకం ఎప్పుడు, ఎవరు, ఏ టైంలో, ఎక్కడ చదువుతారో వాళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళ ముందు నువ్వు ఈ యొక్క వర్షం కురిపించని జెప్పేసి మనకి శంకర భగవత్పాదులు ఇండైరెక్ట్‌గా వర్ణించారనమాట అండి. ఇంక మనకెక్కడ కష్టపడిపోక్కర్లే. మనం ఎక్కడ అమ్మవారిని ఒక రకమైన స్తోత్రాలుగా మన ఓన్‌గా మనం ఏమి స్తోత్రాలు క్రియేట్ చేయక్కర్లే. ఆల్రెడీ మన శంకర భగవత్పాదులు మన డాక్యుమెంట్ రూపంలో అన్నీ మనం పెట్టేసారు గదా! దాన్నే మనం చదువుకుంటే సరిపోతుందనమాట అండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. శ్రీమాత్రే నమః! జై శ్రీరామ్. అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్ అండి.